ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య షష్ఠికి గొల్లవాన్ తెప్ప వెళ్దామని ఇలా పొలాలను చూసుకుంటూ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇదివరకు రోజుల్లో ధాన్యాన్ని ఇలా రోడ్డు మీద అంతా వేసి తొక్కేవారు కదా, అలా వీళ్ళు కూడా ధాన్యాన్ని ట్రాక్టర్తో అయితే తొక్కిస్తున్నారు అనమాట. యాక్చువల్గా అయితే ఈ మధ్య కొత్త మిషన్స్ వచ్చేసాక అలా ఏం చేయట్లేదు, కానీ వీళ్ళు ఇంకా ఓల్డ్ ఫామ్లో ఫాలో చేస్తున్నారు. ఈ వంతెన చూసారా, ఈ వంతెన గవర్నమెంట్ వాళ్ళు అయితే వేశారు కానీ యూసేజ్లో మాత్రం పెట్టలేదు. కాకపోతే అటువైపు ఇటువైపు ఊరు వాళ్ళు కలిసి ఇలా మట్టి వేసుకుంటే వెహికల్స్ వెళ్ళడానికి మనకు కూడా జర్నీ బాగుంటుందని చెప్పి ఓన్గా అయితే వంతెన వేసుకున్నారు. ఈ వంతెన ఎక్కేటప్పుడైతే నాకు చాలా భయం వేస్తుంది. ఇదిగోండి మన ఎనమదూరు ట్రైన్ అనమాట. అటు ఇటు చూస్తే మన పెద్ద కాలం అనమాట. ఇంకా దిగేటప్పుడైతే స్లోప్లా ఉంటుంది, ఇంకా భయం వేస్తుంది. ఫస్ట్లో వేసినప్పుడు రోడ్ బాగానే ఉండదు కదా, ఈ మధ్య కొంచెం అటు ఇటుగా ఉంది. నాకు మాత్రం ఈ రూట్ చాలా భయం, కానీ మా వారు రోజు వెళ్తుంటారు కాబట్టి ఆయన అయితే బాగా సూపర్ ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోయారు. గుడికి ఇంచుమించుగా 1 కిలోమీటర్ దూరం నుంచి ట్రాఫిక్ అంతా మొదలైపోతుంది అనమాట. ఇంకా మొత్తం ట్రాఫిక్ జామ్తో ఆటోలు కార్లు అన్నీ ఆగిపోతూ ఉంటాయి. స్లోగా గుడి ముందు ట్రాఫిక్ నెమ్మదిగా అయితే నడుస్తుంది. నా చిన్నప్పటి నుంచి కూడా గొల్లవాన్ తిప్పలో 2 షష్ఠులు అయితే ఫేమస్ అనమాట. ఈ ఊళ్ళో చిన్న షష్ఠి ఉండేది, ఈ గోట్లపాడు రోడ్లో పెద్ద షష్ఠి అని చెప్పి చాలా ఫేమస్ అనమాట. ఆ చిన్నప్పటి కంటే ఇప్పుడు ఏర్పాట్లు చాలా బాగున్నాయి. చూసారా, ఆది యోగి స్టాట్యూ అయితే పెట్టారంటే అలాగే లైటింగ్తో చాలా బాగా అయితే ఏర్పాట్లు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి. ముందు రోజు సాయంత్రమే స్వామివారి కళ్యాణం మహోత్సవాలు అర్ధరాత్రి వరకు జరుగుతూ ఉంటాయండి. తర్వాత రోజు అయితే షష్ఠి సందర్భంగా చాలా మంది భక్తులు అయితే స్వామివారి దర్శనం కోసం అయితే వస్తూ ఉంటారు. ఇలా ప్రతి సంవత్సరం షష్ఠి మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి. ఇక్కడ స్వామివారి దర్శన అనంతరం అఖండ అన్న సమారాధన అయితే జరుగుతుంది. చాలా మంది భక్తులు ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారు. స్వామివారి దర్శనం అయిన వెంటనే మేము కూడా అన్నదాన కార్యక్రమానికి అయితే హాజరయ్యామండి. స్వామివారి దేవస్థానం పక్కనే అలాగే చుట్టూ నాగశిలల ప్రతిష్ఠ జరుగుతుంది. అలాగే వేరే చోట పక్కనే కూడా ఇంకో నాగశిలలో చేరుతూ ఉంటారు అనమాట. సంతానం కోసం, పెళ్ళవడ కోసం ఇక్కడ ప్రత్యేకమైన అభిషేకాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మా చిన్నప్పుడు చాలా చిన్నగా అయితే ఉండేదండి గుడి, ఇప్పుడు చాలా పెద్దగా అయితే డెవలప్ చేశారనమాట. చూసారా, లైటింగ్ అంతా కూడా చాలా బాగా పెట్టారు. నైట్ టైం చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే చిన్నప్పుడు ఆ షష్ఠికి వెళ్ళే అలవాటుతోటి ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడికి వెళ్తే బాగుంటుందని అనిపిస్తుంది. దట్టు ఇంకోటి ఏంటంటే అప్పటి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది అయితే కనిపిస్తారనమాట. ఇక్కడ మొత్తం అన్ని షాప్స్ అయితే ఉంటాయన్నమాట, తినుబండారులకు సంబంధించి కూడా. అలాగే ఇక్కడ సినీ ఆర్కెస్ట్రా కార్యక్రమం జరుగుతుందండి. పాటలన్నీ కూడా చాలా బాగుంటాయి. మేమైతే ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ శుభలక్ష్మి వాళ్ళ ఇల్లు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్ళాం. షష్ఠి రోజు చిన్నప్పటి జ్ఞాపకాలతో ఇలా దైవ దర్శనం చేసుకున్నాం. మీరే షష్ఠికి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ ఆల్సో.